బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ కేబినెట్ భేటీలో రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ, అగ్రిగోల్డ్ అంశాలపై చర్చిస్తున్నారు. డేటా వివాదం, ఎన్నికలపైన కూడా కేంద్ర మంత్రివర్గం చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే పలు సంస్థలకు కేబినెట్ భూ కేటాయింపులు చేయనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ కేబినెట్ భేటీలో రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ, అగ్రిగోల్డ్ అంశాలపై చర్చిస్తున్నారు. డేటా వివాదం, ఎన్నికలపైన కూడా మంత్రివర్గం చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే పలు సంస్థలకు కేబినెట్ భూ కేటాయింపులు చేయనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ కేబినెట్ భేటీలో రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ, అగ్రిగోల్డ్ అంశాలపై చర్చిస్తున్నారు. డేటా వివాదం, ఎన్నికలపైన కూడా మంత్రివర్గంపై చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే పలు సంస్థలకు కేబినెట్ భూ కేటాయింపులు చేయనుంది. ముద్దాయి విజయసాయిరెడ్డి కంప్లైంట్ ఇస్తాడు. తెలంగాణ పోలీసులు అత్యుత్సాహంగా ఐటీ కంపెనీల మీద దాడులు చేస్తారు. మీరు ఐటీ రంగానికి ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొన్న తెలంగాణ ఎన్నికల్లో 28 లక్షల ఓట్లు తొలగించి ఎన్నికల అక్రమాలకు పాల్పడి చివరికి అక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారులు సారీ చెప్పుకున్నారు. మీ నిర్వాకానికి మీరు చేసిన డిలీషన్ టెక్నాలజీ
మా దగ్గరేమో డెవలప్మెంట్ టెక్నాలజీ, కేసీఆర్ గారు తెలంగాణలో ఉపయోగించిన డిలీషన్ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్లో ఉపయోగించాలని 70,000 మంది పోలీసులకు అధిపతి డీజీపీ మీద అక్రమ కేసులు బనాయిస్తారు, అక్రమ ఆరోపణలు చేస్తారు. ఆంధ్ర పోలీసులు హైదరాబాద్ వెళ్తే ఆంధ్ర పోలీసుల మీద కేసులు పెడతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా, ఉమ్మడి క్యాపిటల్గా హైదరాబాద్లో మీకెంత అధికారం ఉందో మాకంత అధికారం ఉంది. ఇవాళ దుర్మార్గంగా కేసీఆర్ గారు ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ కేబినెట్ భేటీలో రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ, అగ్రిగోల్డ్ అంశాలపై చర్చిస్తున్నారు. డేటా వివాదం, ఎన్నికలపైన కూడా మంత్రివర్గం చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే పలు సంస్థలకు కేబినెట్ భూ కేటాయింపులు చేయనుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయసారథి లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు విజయసారథి. థ్యాంక్ యూ సంజన. ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. నిజానికి 10 గంటల 25 నిమిషాలకి ఈరోజు ఉదయం ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ చాలా లేటుగా 11:57, 12 గంటల ప్రాంతంలో ఈ సమావేశం ప్రారంభమైంది. ముందుగా గంటన్నర సేపు ఈ డేటాకు సంబంధించిన ఏదైతే వ్యవహారం ఉందో దాని మీదే అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చాలా సీరియస్గా చర్చించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా దాదాపు 8 లక్షల ఓట్లు గల్లంత అవుతున్నాయి. కావాలనే ఇక్కడ ప్రతిపక్షం కానీ తెలంగాణలో ఉన్న అధికార పార్టీ రెండు కూడా కలిసి ఒక గేమ్ ప్లేన్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీకి సంబంధించినటువంటి ఓటర్ల లిస్టు మొత్తాన్ని కూడా తారుమారు చేస్తున్నారు. 8 లక్షల ఓటర్ల లిస్ట్ అంతా కూడా గల్లంత అయిందని చెప్పి సీఎం మంత్రులు సూచించడం జరిగింది. దీనిపై గట్టిగా పోరాడాలి, లీగల్గా కానీ అదేవిధంగా పార్టీ ప్రజల్లోకి అవగాహన పెంచడం కానీ అన్ని విధాలు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మంత్రులకు సీఎం సూచించారు. ఆ తర్వాత ఇప్పుడు కేబినెట్ ప్రారంభమైంది 12 గంటలకి. ప్రధానంగా 30 ఎజెండాలు, అంటే 30 పాయింట్స్ ఎజెండాగా దీన్ని చెప్పొచ్చు. ఇదే లాస్ట్ కేబినెట్ అంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇంకా మరో ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే 8-9 తారీఖుల్లో కేబినెట్ కోడ్ కూడా, ఎన్నికల కోడ్ కూడా వచ్చేస్తున్న నేపథ్యంలో ఇదే లాస్ట్ కేబినెట్ అనేది నిర్ధారం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఏ నిర్ణయాలు తీసుకుంటారనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ కూడా నెలకొనుంది. అయితే ఆల్రెడీ ఎమ్మెల్సీ కోడ్కి సంబంధించి నిబంధనలు అమల్లో ఉన్నాయి కాబట్టి పాత డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పునఃసమీక్ష లేదా వాటికి సంబంధించిన సంస్కరణలు ఏమైనా ఉంటే అలాంటివి తీసుకోగలరు కదా తప్ప కొత్తగా పాలసీ మ్యాటర్స్ ఏవి తీసుకునే అవకాశం కనిపించట్లేదు. అయితే ఈ ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్నటువంటి 7 జిల్లాలు పక్కన పెట్టినట్లయితే, అంటే శ్రీకాకుళం నుంచి కృష్ణా, గుంటూరు వరకు కూడా పక్కన పెట్టినట్టయితే మిగతా జిల్లాలు అంటే రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి మాత్రం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అక్కడ కోడ్ లేదు కాబట్టి 6 జిల్లాల వరకు
సమస్య లేదు. అక్కడ సంబంధించి పాలసీ మ్యాటర్స్ తీసుకోవచ్చు. కానీ ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్నటువంటి మిగతా 7 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాల్లో ఎలాంటి కొత్త డిసిషన్స్ ఉండవు. కానీ ఆల్రెడీ పాత నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పునఃసమీక్షిస్తారు. ఇక ప్రధానంగా వీటిలో ఏపీకి సంబంధించి ఖనిజ అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడమా, లేకుంటే ఆల్రెడీ ఉన్నదాన్నే డెవలప్ చేయడం అనే దాని మీద కొన్ని అదనపు నిధులు కేటాయించే విధంగానా, లేక నిబంధనలు ఏమైనా సడలించాలా, ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే మాజీ సైనికులకు సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడమా, లేకపోతే వారికి సంబంధించి ఒక పథకాన్ని ఏదైనా రూపొందించడం అనే దాని మీద కూడా ప్రస్తుతం డిస్కషన్ అయితే అవుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే సాధ్యాసాధ్యాలు పరిశీలనలోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే అగ్రిగోల్డ్ వ్యవహారానికి సంబంధించి కూడా కొన్ని ఆల్రెడీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కొన్ని నిబంధనలను సడలించే విధంగా ఈరోజు కేబినెట్ డిసిషన్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అమరావతిలో భూ కేటాయింపులు అటు జర్నలిస్ట్ సొసైటీకి కానీ, లేకపోతే ఇతర సొసైటీలకు కానీ, మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న వాళ్ళకి కానీ కొన్ని నిబంధనలు సడలించే విధంగా నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. మొత్తం మీద 30 పాయింట్ల ఎజెండాతో ఈ కేబినెట్ ప్రారంభమైంది. ఇదే చివరి కేబినెట్ కావడంతో మంత్రులందరూ కూడా కాస్త ఉద్వేగభరితంగా కూడా కనబడుతున్నారు. ఇప్పుడు 12 గంటలకు ప్రారంభమైంది. ఇది మరొక గంటన్నర సేపు కొనసాగే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. 2-2:30 ప్రాంతంలో ఈ కేబినెట్ ముగుస్తుంది. అనంతరం నిబంధనల ప్రకారం బ్రీఫింగ్ ఉండకూడదు కాబట్టి ఆఫ్ ది రికార్డ్ గానీ అక్కడ జరిగిన వివరాలను బయటికి చెప్పే అవకాశం అయితే కనబడుతుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఏపీ ప్రస్తుత అధికార కేంద్రమైనటువంటి అమరావతిలో ఈ ఎలక్షన్ ఇయర్కి సంబంధించినటువంటి చిట్ట చివరి కేబినెట్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అటు మంత్రులందరూ కూడా చాలా ఉద్వేగభరితంగా కనబడుతున్నారు. సంజన. ఓకే రైట్, థ్యాంక్ యూ విజయసారథి.